లెక్కేసి కొడితే 22 గంటల్లోనే టాలీవుడ్ లో మోస్ట్ లైక్డ్ లిరికల్ వీడియో లాగా ఓజీ సినిమాకి సంబంధించిన ఫైర్ స్ట్రోమ్ సాంగ్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓజెస్ గాంభీరా యొక్క ఓచకోతకి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైన విధ్వంసం సెప్టెంబర్ 25న అయితే ఉంది. బాక్స్ ఆఫీస్ రికార్డులు పగిలిపోతే, థియేటర్ స్టాప్ లేచిపోతే, ఇంకా నిన్న వచ్చిన లిరికల్ వీడియోలో ఆ కటానాన్ని పట్టుకుని బైక్ నాపే షాట్ ఏదైతే ఉందో నిజంగా మెంటల్ మాస్ రైటింగ్ అనమాట సుజిత్ గారిది. అసలు ఆ షాట్ ని ఎన్నిసార్లు చూసానో నాకైతే తెలీదు. మీరు సరిగ్గా గమనిస్తే ఆ బైక్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా యంగ్ గా అయితే మనకైతే కనపడతారు. ఇంకా ఆ షాట్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఆ హోల్ సీక్వెన్స్ ని మీరు చూసిన రోజున గూస్ బంప్స్ కి మీనింగ్ అంటే ఏంటో మనకైతే తెలుస్తుంది. ఇంక ఇది పక్కన పెడితే ఈ ఫైర్ స్టార్మ్ సాంగ్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంట. నెక్స్ట్ రాబోయే 1 month కూడా ఫ్యాన్స్ కోసం అయితే ఇంకా సర్ప్రైజ్లు అయితే ఉన్నాయంట. దిస్ ఈస్ జస్ట్ స్టార్ట్ అని మన తమనన్న అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇంకా నెక్స్ట్ 1 month మొత్తం కూడా ఓజీ ఫైడ్ ఎవ్రీవేర్ అని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. అలాగే ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండమన్నాడు. ఇంకా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు 24 hours లో టాలీవుడ్ లోనే హైయెస్ట్ వ్యూడ్ ట్రైలర్ లాగా అయితే ఆ ట్రైలర్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేసింది. అప్పుడు కొంతమంది ఏమని ప్రచారం చేశారంటే వ్యూస్ ఏమో ఎక్కడే ఉన్నాయి, లైక్స్ ఏమో తక్కువ ఉన్నాయి, కాబట్టి ఈ ఫేక్ వ్యూస్ అన్నట్టుగా అయితే వాళ్ళైతే ప్రచారం చేశారు. దాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ గా అయితే తీసుకున్నారు. ఇప్పుడు లెక్కేసి కొడితే 21 గంటల 45 నిమిషాల్లోనే టాలీవుడ్ లోనే హైయెస్ట్ లైక్డ్ లిరికల్ వీడియో లాగా అయితే రికార్డ్స్ క్రియేట్ చేసింది ఫైర్ స్టార్మ్. మరి ఇప్పుడేమని కవర్ చేస్తారని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. ఫ్యాన్స్ అందరికి చెప్పేది ఏంటంటే అనేవాళ్ళు వచ్చినా అంటారు, రాకపోయినా అంటారు, కాబట్టి వాళ్ళ మాటలను అయితే పట్టించుకోకండి. రాబోయే రోజుల్లో ఈ ఓజీ సినిమాకి సంబంధించిన యూఫోరియాని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రతి అప్డేట్ ని సెలబ్రేట్ చేసుకోండి. ఈ సినిమా మీద ఉన్న హైప్ గా అయితే వైభవండి. ఇంకా మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తు పెట్టుకోవాలి. ఈ సాంగ్ ని యాక్చువల్ గా నిన్న సాయంత్రం 6 కి అయితే రిలీజ్ చేయాలి. కానీ సాంగ్ లీక్ అవటం వల్ల హుటాహుటిన 2:30 సంథింగ్ 2:25 కి అయితే వీళ్ళైతే రిలీజ్ చేసేసారు. అయినా సరే 22 hours లోనే హైయెస్ట్ లైక్డ్ లిరికల్ వీడియో లాగా అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. మరి ఆ కట్అవుట్ కొన్న స్వాగ్ అలాంటిది, ఆ ఆరా అలాంటిది, గూస్ బంప్స్ అనమాట. అదనమాట మ్యాటర్. ఈ ఫైర్ స్టార్మ్ సాంగ్ తో ఓజీ సినిమా టీం అయితే ఫస్ట్ బాలే 6 కొట్టారని చెప్పాలి. డబుల్ 6 ఇది, ఓన్లీ 6 అయితే కాదు. మరి అదనమాట మ్యాటర్. కింద హైప్ మ్యాటర్ అయితే ఉందో దాన్ని అయితే బద్దలు కొట్టేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.